అనకాపల్లి జిల్లా రాజకీయాల్లో కలకలం రేపిన ఘటన. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర వేదికగా రాజకీయ తుఫాన్ రేగింది. హోంమంత్రి అనితపై మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం వేళ టీడీపీలో అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం పేగాడ మోడల్ స్కూల్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి వంగలపూడి అనిత కలెక్టర్ విజయకృష్ణంతో కలిసి కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని వెళ్ళిపోతున్న సమయంలో అక్కడికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు పార్టీ కేడర్కు తీవ్ర అవమానం జరిగిందని వాపోయారు. అసలు చూడనట్లే వెళ్ళిపోయారు, కనీస మర్యాద లేదు, ప్రోటోకాల్ గాలి కొదిలేశారు అంటూ హోంమంత్రి అనితపై పీలా గోవింద్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హోంమంత్రి అనితకు ఫోన్ చేసి వాపోయారు. అయితే కార్యక్రమానికి అరగంట ముందే సమాచారం ఇవ్వడం ఏంటని, నియోజకవర్గ నాయకులను పట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇది చిన్న విషయం కాదు. హోంమంత్రి వ్యవహారాన్ని అధినాయకుడు చంద్రబాబు నాయుడు దగ్గరికి తేల్చుకుంటామని అంటూ పీలా గోవింద్ సత్యనారాయణ స్పష్టమైన హెచ్చరిక ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనతో అనకాపల్లి జిల్లా టీడీపీలో చిచ్చు రాజుకున్నట్టేనా? నాయకత్వం ఎలా స్పందిస్తుంది? హోంమంత్రి అనిత వివరణ ఇస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది. నేను దిగాను, కారు దిగాను, ఏంటంటే కారు దిగాను. మరి ఇలా అలా కదండి, దిగి నేను ఆపుతుంటే కారు ఆపుకుంటూ వెళ్ళిపోతాను. ఏంటిది అడగండి, మీ డ్రైవర్లు అడగండి, మీ డ్రైవర్ అని తెలుసు కదా. ఎక్కడ అడిగి గ్రాస్ అయింది అడగండి. నేను జిల్లా ప్రెసిడెంట్, నేను తాతీల బాబు ఇద్దరమే. మేము కాంపౌండ్ వాళ్ళలోనే మినిస్టర్ గారు, మంత్రి గారు, మేము కాంపౌండ్ వాళ్ళ లోపలికి వచ్చాము. నేను తాతీల బాబు 2 కార్లో నేను దిగాను. మా ఊరు పేషెంట్ వస్తే మరి మాకు వచ్చింది 10 గంటలకు ఫోను. మాకు మా దౌర్భాగ్యం ఏంటంటే ఎమ్మెల్యేలకి మెసేజ్లు ఇస్తారు, మాకు ఇవ్వరు కదా. 10 గంటలకు వచ్చింది మా ఫోను, 10 గంటలకి. మళ్ళీ చూస్తే కలెక్టరేట్లో మా మెసేజ్ లేదు, మాకు మెసేజే లేదు, మా మెసేజ్ లేదు. చూడండి, ప్రస్తుతం చూడండి, నాకు ఎవరు చెప్పారు వాళ్ళు అడగండి. మీరు మొన్న 3 మంత్రులు వచ్చారు,